ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నాయనా, మరలా తిరిగి తండ్రి మేమందరము కలిసి ఈ యొక్క ప్రాతకాల ఆరాధన ప్రారంభించుకుంటూ ఉండగా నాయన మీరే మీ పరిశుద్ధాత్మతో నాయన ఈ యొక్క ఆరాధన ప్రారంభించమని, దేవా మీ సన్నిధి మాతో ఉంచుమని, ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీ గొప్ప వెలుగుతో వెలిగించుమని యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 518వ కీర్తన, నేనును నా ఇంటి వారును, ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము, దీన మనసును కలిగి దేవుని దివ్య సేవను చేతుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము, అనుదినంబును ప్రభుని తలచుచు అలయకను ప్రార్థింతుము. అనవరతమా ప్రభుని చిత్తము నను కరింతుము పనులలో. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. వేదవాక్య పఠనమందు విసుగు చెందకనందుము, ఆదరంబగు దైవ చిత్తము ననుసరించుచు నడుతుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. ప్రేమతోడను పొరుగు వారిని ప్రియులుగను భావింతుము, క్షమయు స్నేహము నేర్చి ప్రభు కడ శాంతితో జీవింతుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. శక్తి కొలది శరీర బలమును శ్రమను క్రీస్తుకు నీతుము, భక్తితో హృదయమును పూర్తిగా ప్రభునికే అర్పింతుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను, ఆయన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు, అదృశ్య లోకములోనికి దిగననియు, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముతున్నాను. ఆమేన్. ప్రియులారా, అందరము కూడా అలాగే నిలిచి ఉంటుండగా పరిశుద్ధ గ్రంథాలు తెరచి 103వ సంకీర్తన 6వ వచనము నుండి 10వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 103వ సంకీర్తన 6వ వచన ప్రారంభం. యెహోవా నీతిక్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చెను. ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు,
దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. 10వ చరణం కలిసి చదువుకుందాం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందిప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. 68వ సంకీర్తన 19వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. 19వ వచనం, ప్రభువు స్తుతి నందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. మరలా చదువుకుందాం. ప్రభువు స్తుతి నందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయనా. నీ బిడ్డలు మేము కలిసి చదివిన పరిశుద్ధ లేఖన భాగమును దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, నీ వాక్యము నా తండ్రి విత్తుచూ ఉంటుండగా నీ దాసుని మరుగుపరచి నాయనా మీరే మాతో మాట్లాడండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో పాల్గొని మరి ప్రభువుని ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉన్నటువంటి మీ కుటుంబాలను దేవుడు బహుగా దీవించునుగాక. ఈ దినము మీ గృహాలలో జరుగుతున్నటువంటి మరి యొక్క బర్త్డేస్, మ్యారేజ్ డేస్, వీటన్నిటిని బట్టి కూడా ప్రభు పేరట పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రియులారా, మీరందరూ కూడా నాకు మంచి జవాబు చెప్పటానికి వేళ సిద్ధంగా ఉన్నారేమో అని అనుకుంటూ ఉన్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా, మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు కదా. మంచిదండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. మరి మీరందరూ కూడా నన్ను ఈ మంచి ప్రశ్న వేసి మమ్ములను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇటు రీతిలో ప్రతిదినము కూడా ఒకరి క్షేమం కొరకు ఒకరు ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రస్తుత దినాలలో ఒకరికి ఒకరు పెట్టుకోవలసిన అవసరత లేదు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయవలసినటువంటి అవసరం తప్పనిసరిగా మన మీద ఉంది అని నేను జ్ఞాపకం చేస్తున్నా. రెండవ మాట నేను జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనం ఒకరికి ఒకరు పెట్టుకోవలసిన అవసరత లేదు, కానీ ఎవరైతే అవసరతలలో ఉన్నారో వారిని చూడవలసిన బాధ్యత ఉందని ప్రేమతో నేను తెలియచేస్తూ ఉన్నాను. ఎనీవే, మంచిదండి. మీరు కూడా మీ యోగక్షేమాలు చెప్పి మా యోగక్షేమాలు కూడా మీరు చక్కగా ప్రశ్నించారు. మంచిగా మీరు కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నారు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఈవేళ ప్రార్థన అంశము ఏమిటో తెలుసా? అనుదినము. దయచేసి చెబుతారా? అనుదినము మన ప్రార్థన అంశము అనుదినము. ఈ అనుదినము అనే మాటకు డైలీ అనే మాట వాడుతున్నారు. అనుదినము అనే మాట మనం చదువుకున్నటువంటి వాక్య భాగం 68వ సంకీర్తన. దేవుని యొక్క వాక్య భాగంలో మనం 19వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అనుదినము, దయచేసి చెప్పండి, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు.
మన దేవుడు మన భారములు భరించు దేవుడు ప్రియులారా. మన పాప భారాన్ని ఆయన భరించుచూ ఉన్నటువంటి దేవుడు, మన మరణ భారాన్ని భరించుచున్నటువంటి దేవుడు. కాబట్టి ఎప్పుడు అని ప్రశ్న వేస్తే ఎప్పుడూ కాదు, ప్రతిదినము అనుదినము ఆయన మన భారాన్ని ఆయన భరిస్తూ ఉన్నాడు ప్రియులారా. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క ప్రతిదినము లేక అనుదినము అనే మాటకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాటలు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు పరలోక ప్రార్థన మనం చేసుకుంటూ ఉంటుండగా పరలోక ప్రార్థనలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నది. అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. అనుదిన ఆహారము అనగా ఏదో ఒక దినమా ప్రతి దినమా అని ఒక ప్రశ్న వేసుకుంటూ ఉన్నప్పుడు ఏదో ఒక దినము కాదు ప్రియులారా, అనుదినము అనగా ప్రతిదినము ఆహారాన్ని మాకు దయచేయము. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ శరీరము బలహీనము కాకుండా బలము పొందుకుంటానికి, మన క్షుద్బాధ అనగా ఆకలి బాధ తీర్చుకుంటానికి ఆహారము కావాలి. ఈ ఆహారము ఈ పొట్ట నింపుతూ ఉంటుంది, బెల్లి ఫుల్ చేస్తూ ఉంటుంది, క్షుద్బాధ తీరుస్తూ ఉంటుంది. మరి ఆత్మీయమైనటువంటి ఆహారము కూడా కావాలి కదా. అందుకే యేసు ప్రభు ఆయన మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అపవాదికి ఇచ్చే గొప్ప సమాధానం ఏంటో తెలుసా? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. అంటే ప్రభు యొక్క దృష్టిలో ఈ 2 రకాలు ఆహారం మీద కూడా శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆకలి ఉన్నటువంటి వారిని ఆకలి తీరుస్తూ ఉన్నాడు. ఆత్మలు నశించిపోకుండా ఆత్మీయమైనటువంటి వాక్యాహారాన్ని కూడా విరిచి ఆయన వడ్డిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి అనుదిన ఆహారము అనగా ప్రతిదినము కూడా ఆహారం శరీరానికి ఎలాగూ కావాలో ఆత్మకు కూడా అనుదినము కూడా జీవాహారము వాక్యాహారము కావాలి అని ప్రభు పేరట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ ప్రభు శిష్యులకు ఆయన ప్రత్యేకించి ఈ ప్రార్థన నేర్పుచూ ఉన్నాడు. ఆయన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అనుదినము కూడా ఆయనే ఆకలి దప్పికలు తీర్చే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ఈ మాట నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే అనుదినము అనగా ప్రతిదినము అనే మాటను మీకు నేను పరిచయం చేయటానికి ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. మీరు తర్వాత ఈ వాక్యాలు చదువుకోండి. లూకా సువార్తలో 11వ అధ్యాయంలో 3వ వచనములో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు ఈ మాటలు శ్రద్ధగా మీరు చదవాలని ప్రేమతో నేను తెలియచేస్తా ఉన్నాను ప్రియులారా. కాబట్టి అనుదినము అనేది మానవుని జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రియులారా. అనుదినము, ప్రతిదినము, డైలీ, ప్రతిదినము. కాబట్టి ఈ అనుదినము కూడా దేవుడు మనకు కావలి కాస్తూ ఉంటున్నాడు, కాపుదల ఇస్తూ ఉన్నాడు, భద్రతను ఇస్తూ ఉన్నాడు ప్రియా దేవుని బిడలారా. అందుకని వేళ వాక్యము అంటూ ఉన్నది, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. అది మానవాళి జీవితంలో ఎటువంటి భారమైనా కావచ్చేమో, కానీ ఆ భారాన్ని నీవు నేను మోయలేము. కానీ మన దేవుడు మన పక్షముగా మన భారమును ఆయన మోయుచున్నాడు.
అందుకే నీ పనుల భారము యెహోవా మీద ఉంచెము, నీ ఉద్దేశ్యాలు సఫలమగును అని దైవ వాగ్దానాన్ని చేస్తున్నారు. వాక్య భాగములో గ్రంథము నుండి కొన్ని భాగాలు మనం పరిశీలన చేసినప్పుడు నెహెమ్యా గ్రంథములో 8వ అధ్యాయములో 18వ వచనములో మనం గ్రంథాన్ని తెరచి చూస్తూ ఉంటున్నప్పుడు మొదటి దినము మొదలుకొని కడదినము వరకు అనుదినము ఎజ్రా ప్రవక్త ఏం చేస్తున్నాడట, దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చాను. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. మొదటి దినము మొదలుకొని కడపటి దినము వరకు, అనుదినము అనగా ప్రతి దినము. ఓ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమండి, A to Z నాకు అన్నీ తెలుసండి. 26 అక్షరాలు, ఏ అక్షరం తెలుసు, జెడ్ అక్షరం తెలుసు. రెండు తీసేస్తే తక్కిన 24 అక్షరాలు కూడా తెలిసి ఉండాలి కదా. ఏ ప్రారంభం జెడ్ ముగింపు రెండే కాదు తెలిసి ఉండటం. A to Z అనగా ఈ 26 అని మన మనసులో అనుకుంటాం. అలాగే ఎజ్రా గ్రంథములో ఉన్నట ఆయన మొదటి దినము మొదలుకొని కడవటి దినము వరకు, అంటే ఈ దినములు సంపూర్తిగా ఏం చేస్తున్నాడటండి ఆయన, అనుదినము ప్రతి దినము. A to Z అనగా ఏ మొదలుకొని జెడ్ వరకు అక్షరాలన్నీ కూడా బిడ్డ కంఠస్థం చేసి అప్పగించి ఎలాగ రాసి చూపెడుతుందో అలాగే ఎజ్రాకు అప్పగించబడినటువంటి బాధ్యతటగా మొదటి దినము మొదలుకొని కడపటి దినం వరకు అని ఇక్కడ అంటాడు. మరలా అనుదినము ప్రతి దినము ఎజ్రా దేవుని శాస్త్ర గ్రంథాన్ని చదివి ఆయన వినిపించుచూ వచ్చాను. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, సమూయేలు మొదటి గ్రంథములో 23వ అధ్యాయములో 14వ వచనములో ఇక్కడ దావీదు విషయములో సౌలు తను చంపటానికి ప్రయత్నం చేసిన సంగతి మనకి విదితమే. కాబట్టి ఈ భాగములో అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండారు. సౌలు అతనిని అనుదినము వెదకినను. సౌలు ఏం చేస్తున్నాడటంటే దావీదుని చంపాలని ఏదో ఓ దినం ఆయన వెతికి 2 దినాలు వెతికి విడిచిపెట్టడం లేదు. సౌలు దావీదును చంపటానికట ఏ దినాలు వెతుకుతున్నాడో చెప్పండి మీరు. అనుదినము అంటే అర్థం చెప్పండి. ప్రతి దినము కూడా సౌలు దావీదుని చంపటానికట వెతుకుచూ ఉన్నాడట. అయినను ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన గొప్ప విషయం, సౌలు దావీదుని చంపటానికి అరణ్యమందు ప్రతి దినమును వెదకినను. ఏం జరుగుతుందట అక్కడ, దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగించలేదు. అంటే దావీదుని సౌలు చేతిలో నుండి ఎప్పుడెప్పుడు దేవుడు కాపాడుచు ఉన్నాడంటే, సౌలు అనుదినము దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నా దేవుడు దావీదు సౌలు చేతికి చిక్కకుండా ప్రతి దినము కూడా కాపాడుతూ అతనిని అప్పగించలేదు అనే భావాన్ని ఇక్కడ దైవవాక్యం మాట్లాడుతున్నది. అందుకనే మరి ఒకసారి సౌలు అతనిని అనుదినము వెతకినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. చూసారా ఎంత గొప్ప కాపుదల. అందుకనే ఇక్కడ భక్తుడు అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. ఈవేళ మన దేవుడు మన భారమును చూచి చూడనట్లు ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. ఆయన మనము పడకలకు వెళ్ళినది మొదలుకొని ఉదయం లేచే వరకు, లేచినది మొదలుకొని మరలా మనము పడకలకు చేరే వరకు కూడా ఇప్పుడటండి అనుదినము ప్రతి దినము కూడా మన మీద ఉన్నటువంటి రకరకాల భారములు కూడా ఆయన భరించి నిన్ను నన్ను కాపాడుచున్నటువంటి దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నారు. అందుకే 145వ సంకీర్తన 2వ వచనం అంటాడు, ఆయన అనుదినము మన భారమును ఆయన వహించుచు ఉన్నాడు.
అలాగే శత్రువు చేతికి తన బిడ్డలమైన మనలను అప్పగించకుండా అనుదినము కాపాడుచూ ఉన్నాడు. మన ప్రాణములు కోల్పోకుండా తన పిల్లలమైనటువంటి మన ప్రాణాలు అనుదినము ఆయన కాపాడుచూ ఉన్నాడు. ఆయన బిడ్డలమైన మనకు అనుదినము ఆకలి దప్పులు కలుగకుండా అనుదినాహారము దయచేయుచున్నాడు. కాబట్టి 145వ కీర్తన 2వ వచనంలో అంటుంది, అనుదినము నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ఒక ఆయన భక్తిపరుడు అన్నాడట, అడావుడిగా దేవుని సన్నిధికి వచ్చాడట. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా 15 సంవత్సరాలు అయింది నీ సన్నిధికి వచ్చి, రైట్ యువర్ గాడ్, అడిగితే ఇస్తానన్నా, మరలా నీ అవసరత రాలేదు, మరలా తీరని సమస్య వచ్చింది, ప్రమాదం వచ్చింది, నీవు ఈ ఒక్కసారి ఈ ప్రార్థన ఆలకించి నాకు జవాబిస్తే మరలా 15 సంవత్సరాల వరకు కూడా నీ దగ్గరికి వచ్చే నిన్ను నేను విసిగించను అనేసి ప్రార్థన చేశాడట. ఇదండి క్రైస్తవ్యం. ఈజ్ ఇట్ ద క్రిస్టియానిటీ? ఈజ్ ద వే టు ఆస్క్ సచ్ ఎ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ టు అవర్ గాడ్? ఈజ్ ఇట్ ద రైట్ టైం? ఇది అటువంటి సమయమా? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు కేవలం తన కృప చేత, తన దయ చేత, ఏదో మన పెద్ద విశ్వాసులము, ప్రార్థనా పరులము, భక్తి పరులమని కాదు, మన కళ్ళ ముందు ఎలాగంటే చెట్టు నుండి ఫలాలు రాలిపోతున్నాడు. భక్తులైనటువంటి వారు కొరపబడుతూ ఉన్నారు. దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, వారి ముందు నేనెంత, మనము ఎంత? ప్రశ్న వేసుకుందాం. అనుదినము దేవుని సన్నిధిలో నీకు సమయము ఉన్నంత వరకు ఏం చేస్తాడు? అనుదినము మోకరిల్లి ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ప్రార్థన చేద్దాం. 15 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి కాదండి, అనుదినము మన కుటుంబము దైవ సన్నిధిలో మన భారమును ప్రభుకు అప్పగించి ప్రార్థన చేయవలసినటువంటి అవసరత. దినాలు, దుర్దినాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రియులారు. అందుకనే ఇక్కడ సామెతల గ్రంథములో 8వ అధ్యాయంలో 30వ వచనంలో అంటాడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచున్నాను. అనుదినము మనము సంతోషంగా ఉండాలి. ఇటువంటి విపత్కరమైన పరిస్థితులు, మరణకరమైనటువంటి ఈ దినాలలో మనము, మన కుటుంబాలు, విశ్వాసులు, సేవకులు అందరము కూడా ఈ విధంగా సంతోషంగా ఉండాలి అంటే గాడ్ విల్ షోస్ అస్ ఎ వే, ఒక మార్గాన్ని చూపెడుతూ ఉంటున్నాడు. అది ఏంటి? ఆయన పాదముల యొద్ద మనం కనిపెట్టుకుని ఉండాలి. అదే సాక్ష్యం ఇస్తున్నాడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచున్నా. ఆయనని ఎవరైతే ప్రతిదినము అనుదినము ఆశ్రయిస్తారో, ఆయన సన్నిధిని అనుదినము ఎవరు కోరుకుంటారో, ఆయన సన్నిధిని అనుదినము ఎవరైతే పెనుగులాడతారో, ఆయన సన్నిధిలో ఆయనతో అనుదినము ఎవరైతే సహవాసిస్తారో వారి కుటుంబాల్లో శోధన కలగదు, వేదన కలగదని కాదు, వాటన్నిటినీ కొట్టివేసి ఆయన సంతోషాన్ని కలుగు చేస్తాడని దేవుని వాక్యం మాట్లాడుతూ ఇక్కడ 8వ అధ్యాయం 34వ వచనములో సామెతల గ్రంథములో ఉంటుంది, అనుదినము అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశములు వినువారు ధన్యులు. మానవుని యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా జరుగుతున్న పరిస్థితులు, జరగబోయే పరిస్థితులు, జరిగిన పరిస్థితులను బట్టి మనం ఒకవేళ మన యొక్క గుండె లయ తప్పవలసినటువంటి అవసరత లేదు. కానీ ఒకటి, జరిగిపోయిన సమస్యలు, జరుగుతున్న సమస్యలు, జరగబోతున్న సమస్యలు నీ యొక్క ఆలోచనలోనికి నీవు తీసుకొని మనం చేయవలసినటువంటివి ఏమిటి అని ఆలోచన చేస్తే వాటన్నిటి నుండి తప్పించబడాలి అంటే దేవుని యొక్క గడప యొద్ద అనుదినము కనిపెట్టుకొని ఉండాలి. ఎప్పుడటండి? అనుదినము మనము కనిపెట్టుకొని మనము ఉండాలి. ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకొని ఉండాలి. 3వ మాట, ఆయన ఉపదేశాలు వినాలి. 3 మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అనుదినము ఈ 3 చేయవలసినటువంటి బాధ్యత మన జీవితాల్లో ఉందండి. అబ్బో, తెల్లవారు లేస్తే పండుకునే వరకు కూడా చాలా బర్డెన్ అండి, నాకు చాలా భారం అండి, అబ్బో టీడీఎస్ జర్నీ అండి,
అబ్బో చాలా సమస్యలండి, ఐ డోంట్ ఫైండ్ ఎనీ టైం అని అనుకుంటూ ఉంటున్నావా? యు లాస్ట్ ఎవ్రీథింగ్. జాగ్రత్త, దినాలు చెడ్డవి. దేవుని యొక్క వాక్యం అంటుంది, సమస్యలు మనకు భయపడి మన దగ్గరకు రావు అనుకుంటున్నావేమో. నీ మూర్ఖత్వాన్ని చూసి, నిన్ను చూసి భయపడి మంచివాడు నీ దగ్గరికి రావటానికి భయపడతాడేమో, కానీ సమస్యలు రావటానికి, నీ దగ్గరకు మరణం రావటానికి నీకు భయపడే అంత పరిస్థితుల్లో అవి లేవు, కాచుకునే ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, 3 మాటలు జ్ఞాపకం చేసాయి. ఐ వాంట్ టు రిపీట్ ఇట్ అగైన్. కైండ్లీ లిజన్ ఇట్ కేర్ఫుల్లీ. మొదటి మాట మరలా చదువుతాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనములో, అనుదినము దేవుని గడప యొద్ద కనిపెట్టుకుని ఉండాలి. రెండవ మాట చెబుతున్నాను, అనుదినము దేవుని ద్వారబంధముల యొద్ద కాచుకుని ఉండాలి. మూడవ మాట దేవుని వాక్యం అంటుంది, మూడవ మాట దేవుని యొక్క ఉపదేశాలటండి అనుదినము వినేవారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యము. కాబట్టి నువ్వు ప్రభువు కొరకు ఏ మంచి కార్యం చేసినా, నువ్వు దైవ గ్రంథాన్ని చదివినా, నువ్వు ప్రార్థన చేసినా, ఇతరుల కొరకు ప్రార్థన ఎవరి కొరకు చేసినా, నువ్వు దినమంతా దేవుని సన్నిధిలో దేవుని కొరకు కనిపెట్టుకుని ప్రార్థన చేయాలని వాక్యం. అందుకే విలాప వాక్యాల గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనంలో ఆయన అంటాడు, దేవుని యొక్క వాత్సల్యత ఎప్పుడో 100కో 1,000కో ఒక్కసారి ఉంటే మనం ఈ విధంగా ఉండేవారం కాదండి. అడుగు వేసి అడుగు తీస్తే ప్రమాదకరమైన పరిస్థితులు. వారం దినాల క్రిందట ఒకవేళ న్యూస్ చూస్తే అందరికీ తెలుస్తుంది, చైనా ప్రయోగించిన ర్యాకెట్ గురి తప్పిందట ఢిల్లీకి. అది ఒకవేళ టార్గెట్ అవుతుంది అనుకుంటున్నారు. ఏమో ఢిల్లీకి వెళుతుందో, కలకటాకి వెళుతుందో, ఎక్కడికైనా వస్తుందో మనకు తెలియదు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాత్సల్యత ఎప్పుడో నవ్వెండని కాదండి, అనుదినము ఆయన వాత్సల్యత మనకు చూపిస్తూ ఉన్నారు. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత మన పట్ల పుట్టుచున్నది. దానియేలు గ్రంథములో 6వ అధ్యాయములో 10వ వచనములో దైవవాక్యం అంటుంది, దానియేలు తన ఇంటికి వెళ్ళి, ఎందుకంటే అంతకుముందే రాజు శాసనం చేశాడు, ఎవరైతే దేవునికి అనగా రాజునకు లేక శాసనాలకి విరోధముగా రాజ్యరికములో ఆ యొక్క ఆజ్ఞలు ఉల్లంఘించి ప్రార్థనలు చేస్తారో వారిని తీసుకుని వెళ్ళి సింహాల గుహలో వేయాలని శాసనం. అయినప్పటికీ అన్ని తెలిసినప్పటికీ కూడా దానియేలు చేస్తున్నటువంటి దానియేలు తన ఇంటికి వెళ్ళి, తన ఇంటి ఆ తలుపుల కిటికీ తలుపులు తెరిచి యెరూషలేము వైపు అతను ముఖం పెట్టుకుని అతను ఏం చేస్తున్నాడు, అనుదినము ముమ్మారు మోకాళ్ళుని. ఎన్నిసార్లు అండి, ఎటువంటి పరిస్థితుల్లో సింహాల గుహలో వేసేస్తాడని శాసనము చేయబడ్డ జీవము కలిగిన దేవునికి భయపడిన దానియేలట అతడు మోకాళ్ళుని తన దేవునికి ప్రార్థన చేయుచుండెను. అవును ప్రియులారా, తన ముందు భయంకరమైన విపత్త. ఆ సింహాల గుహలో చాలా సింహాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అతడు దేవునికి భయపడ్డాడు, సింహాలకు భయపడలేదు. చివరికి అతడు సింహాల గుహలో వేయబడినప్పటికీ ఎవరికైతే భయపడ్డాడో ఆ దేవుడు, జీవము కలిగిన దేవుడు సింహాల నోటిని మోయించాడు. ఎందుకో తెలుసా, అనుదినము ఆయన ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తాడు. మన ఇంటిలో కూడా సింహాలు వంటి, పులిలో వంటి, ఎలుగు బంట్ల వంటి, చిరుత పులుల వంటి భయంకరమైన శోధనలు, వేదనలు, మరణాలు కాచుకుని ఉన్నాయి. అయినప్పటికీ కూడా దానియేలు వలె నీవు నేను దినమునకు ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తే ఆ ఉగ్రత దేవుడు తప్పిస్తాడు. ముగింపుగా అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 5వ వచనములో ఆ సంఘానికి శ్రమ కలుగుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా ఆ శ్రమలు కలుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా వారందరూ కూడా ఇంటింటా చేరారట, రొట్టె విరుస్తున్నారట, ప్రార్థన చేస్తూ ఉన్నారట. సంఘము విశ్వాసములో బలపడిందట. అనుదినము లెక్కకు విస్తరిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉంటాం సంఘాలు, ఇదిగో ఇంత లెక్క, ఇంత విస్తరించింది, అంత వస్తుంది, ఎంత వస్తుంది, మంచిదేనండి. 10 రోజులు అయ్యేటప్పటికి లెక్కలు మారిపోతాయి, తారుమారైపోతాయి, జనాలు తగ్గిపోతూ ఉంటారు, ఏమైపోతున్నారు. కానీ ఇక్కడ ఆది అపోస్తుల సంఘము ఎప్పుడెప్పుడు విస్తరిస్తుంది? సంవత్సరానికి ఒకసారి స్టాటిస్టిక్స్ ఇస్తే ఆ జనాభా లెక్కలో విస్తరించిందండి, ఒక 10-20 అని చెప్పడం లేదు. అది అనుదినము లెక్కకు విస్తరిస్తూ ఉన్నది. అనుదినము, ప్రతి దినము ఆది అపోస్తుల సంఘం
ఆ యొక్క శ్రమలలో కూడా వారి యొక్క మోకాళ్ళు ప్రార్థనకు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదించి ఆ సంఘము లెక్కకు మించి వారిని విస్తరింపచేస్తున్నాడు. అలాగా మన జీవితాల్లో విపత్తులు, ప్రమాదాలు, కరోనా నుండి తప్పించబడాలి. మన కుటుంబాలు, మన బంధువులు, మన మిత్రులు, ఇరుగు పొరుగు వారు ఆశీర్వదించబడాలంటే మనం అనుదినము దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం, మొక్కళ్ళని ప్రార్థన చేద్దాం, కన్నీటితో ప్రార్థన చేద్దాం. ఇది ఒక్కరి సమస్య కాదు, ఒక్కరికి కలిగిన కష్టం కాదు, ఒక్కరికి కలిగే సంతోషం కాదు. యావత్ దేశానికి కలుగుచున్న విపత్తు తప్పించబడాలి అంటే అనుదినము మన మోకాలు వచ్చిదాం. అట్టి రీతిగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీవిచ్చిన వాక్యము దీవించి అనుదినము నీ సన్నిధిలో మేము గడపటానికి కృప చేయండి. విస్తరిస్తున్న కరోనా, భయపెడుతున్న మరణాల సంఖ్య తగ్గించండి. నీ ప్రభావము చేత ప్రతి ఒక్కరిని దర్శించి స్వస్థపరచండి. మరణాలను కొట్టివేయండి. అందరికీ వైద్య సదుపాయం కలగటానికి, ఆక్సిజన్ అందటానికి నాయన కృప చేయండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి. దేవా, ఎండల తీవ్రత తగ్గించండి. ప్రభుత్వం అధికారులను దీవించండి. నాయనా ఇదిగో తండ్రి, నాయనా మరి విశ్వాసులను కాపాడండి. నాయనా ఇదిగో తండ్రి, సేవకులు, అభిషక్తులు ఎంతోమంది నాయన వారు మరణిస్తున్నారు. వారి కుటుంబాలకు ఆదరణ కలుగుచ్చే నాయన నీ ఉగ్రత లోకం మీదకు రాకుండా తప్పించండి. యేసునామమున కొంచెం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించుము. శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆరాధిస్తున్న ప్రతి విశ్వాసికి, కుటుంబానికి, అలాగనే ప్రభు కరోనా వైరస్ నాయనా మరి చేత పట్టబడినటువంటి బాధితులకు, నాయనా మరణిస్తున్న కుటుంబాలకు, కలిగిన గాయాలకు నాయనా మీరే ఆదరణ, ఓదార్పు, సమాధానం కలుగు చేయనుగాక. ఆమేన్. ఆపదల్మమున్ అంటకుండను, కావుమయ్య నేడు నీదు కరుణ తోడను. ఆపదల్మమున్ అంటకుండను, కావుమయ్య నేడు నీదు కరుణ తోడను. దేవ కావవే నేడు మమ్ములన్, నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.